అదేమిటి గురుదేవా, ఆ ఆశ్రమం బ్రతికి చెడ్డవాని ముఖం వలె అంత దీనంగా నిశ్శబ్దంగా ఉన్నదే? అదొక విషాద గాథ. ఒకనాడు సృష్టికర్త అయిన చతుర్ముఖుడు తన ధర్మ నిర్వహణలోనుండగా చదువుల రాణి అది చూచి అపహాస్యంగా చిరునవ్వు నవ్వింది. ఎందుకు అపహాస్యం వాణి? అపహాస్యం కాకేముంది స్వామి, అంతా అవకతవక సృష్టి, కలహాలతో కృంగిపోయే ప్రపంచం, కలతలలో మునిగే జీవరాశులు. అసలు సృష్టికర్తలకే ఇంత పక్షపాతం ఉంటే లోకాలిలా అల్లకల్లోలం కావడంలో ఆశ్చర్యమేముంది? ఆయు ఉన్న వారికి ఐశ్వర్యం ఇవ్వరు, ఈ రెండూ ఉన్న వారికి ఆరోగ్యం ఇవ్వరు, అన్నీ కలవారికి అందం ఇవ్వరు, ఇవన్నీ ఉన్న వారికి సౌఖ్యం ఇవ్వరు. అబ్బో, విమర్శ చాలా తీవ్రంగా ఉందే. సరే చూడు దేవి, నీ సంతోషానికైనా ఈ అహల్యను కళా విశేషాలలో నిన్ను మరపించేదానినిగా, సంపత్ సౌభాగ్యాలలో సాటిలేని దానినిగా, అరకొరలు లేని అదృష్టశాలినిగా ప్రాణప్రతిష్ఠ చేస్తాను. ఆ పైన ఆలోచించి మా సృష్టి విషయం వల్లించు, వింటాం. కనరాని అందములీయగలరు, సర్వ సౌభాగ్య భాగ్యము సంగగలరు, కానీ తలవ్రాత మార్ప శక్యమే విధాత. చతుర్ముఖ, ఈ జగదేక మోహిని నాకు ప్రసాదించండి. నాకు అనుగ్రహించండి. నాకు ప్రసాదించండి. నాకు అనుగ్రహించండి. నాకు ప్రసాదించండి. సమయానికి వచ్చావు. ఇలా రా నారదా. ఒక్క ఆడుపిల్లను ఇంతమందికి ఎలా అనుగ్రహించడం? ఎవరికని కట్టపెట్టడం కుమారా? విచారించకండి నాన్నగారు, ఆ చిక్కు నేను విప్పుతాను. దేవతాధీశ్వరులారా, మీరంతా మహాశక్తి సంపన్నులు. మాకు కావలసిన వారు ఎవరి మనస్సు నొప్పించటం మాకిష్టం లేదు. పాణిగ్రహణానికి ఒక పందెం, అందులో నెగ్గిన వారికి మా చెల్లెలు లభిస్తుంది. వినండి. భూమికి ప్రదక్షిణము చేసి 3 మార్లు ఎవడు ముందుగా ఇటకే గుదెల్చు, ఆ మహాత్ముడే పరమేష్టి కల్లుడగును. ఆలసింపక చనుదెండు అమరులారా. పరమేష్టి కోరిక చెల్లిస్తాం, బాలికను పరిగ్రహిస్తాం, భూప్రదక్షిణం చేసి వస్తాం. పుట్టక పుట్టక ఇన్నాళ్లకు ఆడపడుచు పుట్టి అయ్యకు విషమ సమస్య తెచ్చిపెట్టావు అహల్య. వస్తాను నాన్నగారు. నారదా, విషయం తేలకుండానే? అందుకే నేను త్రిలోకాలు తిరిగి వస్తాను. సమస్య వచ్చిన తర్వాత పరిష్కారం చెయ్యాలిగా తల్లి.
గౌతమ, నీ తపస్సు ఫలించింది. నీవు పరమేష్టికి అల్లుడివి కాబోతున్నావు. ఈ వయస్సులో నాకు కళ్యాణమా? ఆ ఘడియ తోచుకు వస్తే వయస్సు వాలకము ఏవీ అడ్డుకోవయ్యా. పద, అందరికంటే ముందుగా భూమికి 3 మార్లు ప్రదక్షిణం చేసి బ్రహ్మలోకానికి చేరుకోవాలి. అదెలా సాధ్యం నారదా? సకల శాస్త్రవేత్తవు, సాధ్యాసాధ్యాలు నేను వివరించాలా మహర్షి? పద. అల్లుడు గారిని తీసుకొచ్చాను అన్నారు. ఈ ముసలి వగ్గ ఈ పసిదానికి నాథుడు. మనం శుల్క నిర్ణయం చేసినప్పుడు వయో నిర్ణయం చెయ్యలేదు నాన్నగారు. ఈ మునిచంద్రుడు మన కోరిక చెల్లించిన ధీమంతుడు. దేవతాధీశ్వరుల కంటే ముందుగా భూప్రదక్షిణం ఎలా చేయగలిగాడయ్యా? దేవతలకు మనోచాపల్యమే కాని బుద్ధిబలం తక్కువ నాన్నగారు. ఈ గౌతముడు తన ధర్మశాస్త్ర విజ్ఞానంతో గోప్రదక్షిణం చేసి భూప్రదక్షిణ ఫలాన్ని సాధించాడు. విధిని మనం తప్పించలేం. మునుపు నేను మనవి చేసింది అదేగా స్వామి, విధిని విధాత కూడా తప్పించలేరని. గౌతమ, ఈ శారదా కుమారుని పరిగ్రహించి ధర్మం దాటకుండా ఏలుకో. నాయన నారద, శుభస్య శీఘ్రం నాన్నగారు. గౌతమ, అమ్మా అహల్య,